వాళ్ళందరూ బిగ్ బాస్ కి ఫిట్ అనే నీ ఉద్దేశంలో ఏమనుకుంటున్నావు? అసలు టాప్ 15కి వెళ్ళారంటేనే అక్కడ ఆ స్టేజ్ దాకా వెళ్ళడమే అందరు ఫిట్. నేను ఒకటి బిలీవ్ చేస్తా, కర్మన్నే వాదికారస్తే మాఫలే. సో మన పని మనం చేసుకుంటూ పోతాం, రిజల్ట్ అది పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు. కామర్స్ లాగా వచ్చారు కానీ వాళ్ళకి 60K 70K 80K ఫాలోవర్స్, ఆల్మోస్ట్ 1 million ఫాలోవర్స్ కూడా ఉన్నారు. సో కానీ నాకు ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంటే లేదు. సో నేను అక్కడ కూర్చున్నప్పుడు నేనే ఒక కామనర్ గా ఫీల్ అయ్యాను. నచ్చిన వాళ్ళకి ఎక్కువ టైం ఇస్తున్నారు, నచ్చిన వాళ్ళకి 5 minutes ఇస్తున్నారు అని బయట. సో నేను చూసింది ఏంటంటే ఎవ్రీ పర్సన్ కి మినిమం 40 minutes ఇచ్చారు. వాళ్ళు గారిది కూడా 1 hour అయింది. ఎవ్రీ డీటెయిలింగ్ చెక్ చేస్తున్నారు. సో వాళ్ళ జడ్జెస్ అంటే వాళ్ళు టాప్ 15 సెలెక్ట్ చేయాలంటే వాళ్ళ మీద కూడా కొంచెం ప్రెషర్ ఉంటుంది. కామనర్స్ కి ఎలా ఉంటుంది అంటే కొంతమంది కెమెరా ఫియర్ ఉండొచ్చు, కొంతమంది ఏది పడితే చేయొచ్చు, అటెన్షన్ ఉండొచ్చు. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ ప్లస్ ఏ సిచ్యువేషన్ లో ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ డీటెయిల్. సరదాగా రాసే బురదల పందని అది అంత సీరియస్ గా అసలు ఆలోచించాల. అది రియాలిటీ షో, మన రియాలిటీనే చూపించుకోవాలి. మనం పోయి డ్రామాలు చేస్తే తర్వాత మన క్యారెక్టర్ మారిపోతే అక్కడ అలా రాశారు, ఇక్కడ ఎలా మాట్లాడుతున్నాడు, ఎలా బిహేవ్ చేస్తున్నాడు. బట్ డేట్ చేసామనే నమ్మకం అయితే ఉంది. బట్ బాధ అయితే ఉంటది, మనం కూడా మనుషులమే కదా. కానీ డేర్ చేసి బయటకు వచ్చామని కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సో రిస్క్ తీసుకుంటే పాజిటివ్ వస్తే ఒకలాగా మాట్లాడతారు, నెగిటివ్ వస్తే ఒకలాగా మాట్లాడతారు. సో ఏది వచ్చినా అది గెలుపైనా ఓటమైనా మన చేతుల్లోనే ఉండాలని డేర్తోనే వెళ్ళాను.